Hyderabad police have busted a major drug racket. The East Zone Task Force arrested 10 individuals, including 2 peddlers and 8 transgender consumers. For drug-related offences, officers seized 100 grams of MDMA from the peddlers. Investigations revealed the drugs were being bought and sold through the Grindr app, with the transgender individuals also involved. Surprising the police, DGP B. Balaswamy stated that a Nigerian suspect supplying drugs to the group has been taken into the custody. Police identified that the peddlers were using symbols to indicate different drug variants. Some of the suspects and consumers were also found to be HIV positive. ఒక ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ ఎండిఎంఏని రికవరీ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్జ్యూమర్స్ ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నాము. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు, ఒకడు ఫస్ట్ A1 ఈజ్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీ నగర్ లో ఉంటాడు. హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ ని తీసుకొని వాళ్ళకు ఈ ఎండిఎంఏ డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్ గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ పిఎస్ లోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున అండ్ కర్ణాకర్ రెడ్డి అండ్ హిస్ టీమ్ అలాంగ్ విత్ అవర్ చిలకలగూడ పోలీస్, దే అరెస్టెడ్ దీస్ 2 పర్సన్స్. ఒక ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ ఎండిఎంఏని రికవరీ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.